ముందుగా కేబిఎన్ ప్రేక్షకులందరికీ రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరాముడు అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది సౌమ్యమైన మాటలు, పెద్దల పట్ల గౌరవం, ధర్మం పట్ల అంకిత భావం, ఎలాంటి తొందరపాటు లేని మనస్తత్వం, నమ్మిన వాళ్ళ కోసం ఎంతటి భారాన్నైనా మోయగలిగే బాధ్యతాయుతమైన రాజులా, ఒక ఆదర్శ మూర్తిగా, మానవాళికి ఎలా బతకాలో మానవుడిగా బతికి గెలిచి చూపించిన ఒక గొప్ప దైవం మన సీతారాముడు. ఇంకా మన సీతమ్మ తల్లి. ఏం తక్కువ అండి, ఏం తక్కువ మన రామయ్య కన్నా. భర్త పెద్దల మాటపై గౌరవాన్ని నిలబెడితే ఆయన గౌరవాన్ని పెంచడానికి తను ఒంటరిగా అడవుల పాలైన మహాపతివ్రత. ఆయన ధర్మానికి అంకితమైతే ఆవిడ ఆ అంకిత భావానికి ప్రాణం పోసిన గొప్ప తల్లి. ఆయనలో ఉన్న ఓపికనంతా రెట్టింపు చేసుకొని తన జీవితాన్ని సైతం త్యాగం చేయగలిగిన మహామూర్తి. మహారాజుగా తన భర్త తన రాజ్య ప్రజల కోసం నిండు గర్భిణిగా ఉన్న తనని అడవుల పాలు చేసిన అర్థం చేసుకుంది. కానీ తన భర్తని తప్పుపట్టని మహాసాధువు, యోగి, గొప్ప పతిధర్మం కలిగిన వ్యక్తి. ఒకరిని మించి ఇంకొకరు, కానీ ఒకరికి లోబడి ఒకరు, ఒకరి కోసం ఒకరంటూ ఒకరిని వీడి ఒకరు ఉండలేని వారు, ఒకటిగా బతకలేని కొన్ని రోజులు గడిచినా కూడా వారు యుగ యుగాలకి వారిద్దరూ ఒక్కటిగా నిలిచిన ఆదర్శ గొప్ప జంట మన సీతారాముల జంట. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం, ఈ రోజుల్లో భార్యాభర్తలు ఇరువురు పాటించవలసిన విషయం ఒకటి ఉందండోయ్. ముందుగా సీతమ్మ తల్లి దగ్గర ఒక విషయాన్ని భార్యలు ఎలా మెలగాలో తెలుసుకుందాం. భర్త చేస్తున్న పనిని ఏనాడు సీతాదేవి ప్రశ్నించలేదు. భర్తను నిలదీసి నలుగురిలో ఏనాడు నిందించలేదు. భర్తే దైవం అంటూ అడవులకు వెళ్ళింది. రాక్షసుడు ఎత్తుకపోతే భర్త కోసం ఎదురు చూస్తూ భర్తని తలుచుకుంటూ కూర్చుంది తప్ప ఏనాడు మరో ఆలోచన కూడా రానివ్వలేదు. తన కలలు పండి భర్త తనను తీసుకెళ్లినా అగ్ని ప్రవేశం చేయమంటూ అనుమానించితే ఆవేశపడకుండా తన భర్త ఏ ఉద్దేశంతో తనని అగ్ని ప్రవేశం చేయమన్నాడు అని అర్థం చేసుకొని తన పాతివ్రత్యంతో పాటు భర్త గౌరవాన్ని కూడా నిలబెట్టిన స్వచ్ఛమైన ఆనిముత్యం తను. నిండు గర్భిణి, అడవుల పాలు చేసినా సరే ఏదో కారణం ఉంటే తప్ప నా రాముడు ఇలా చెయ్యడు అని అనుకుంటూ కాలాన్ని వెళ్ళదీసింది. కానీ శ్రీరామచంద్రుడిపై ఎటువంటి దూషణలు కానీ నిందలు కానీ వేయడానికి కూడా ప్రయత్నం చేయలేదు. అంతటి గొప్పతనం, అర్థం చేసుకునే గుణం, భరించగలిగే ఓపిక, బాధ్యతగా నిలబడిగే మనస్తత్వం, ఆడదానిగా పుట్టినందుకు మన వారందరి గౌరవాన్ని కాపాడగలిగే మంచి ప్రవర్తన ఉండాలి. ఇదే మనం సీతమ్మ తల్లి నుంచి నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం. ఇంకా మనం భర్తల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. భర్త అనేవాడు ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, పెద్దవాళ్ళకి వారి మాటలకు విలువనిస్తే ఎంతటి లోక కళ్యాణం జరుగుతుంది అనే విషయాన్ని ఖచ్చితంగా ప్రతి మగవాడు అలవర్చుకోవాలి. ఇక భార్యని గౌరవించే విషయానికి వస్తే, రాముడు సరే అంటే తనని పెళ్లి చేసుకోవడానికి ఎంతో మంది ఉన్నా కూడా తన మనసంతా సీతాదేవి అంటూ ఆ తల్లిని తనలో నింపుకొని జీవితాంతం ఏకపత్నివ్రతుడుగా సీతమ్మ తల్లికి అద్దంగా మారి జీవించాడు ఆయన. తన వెంట అడవులకు వస్తాను అంటే వద్దు రావద్దు అని చెప్పినా కూడా సీతమ్మ తల్లి వినలేదంట. అలా సీతమ్మ తల్లి పట్టుబడితే తనని మందలించకుండా, తనతో వాదించకుండా, తనని జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆలోచనతో ముందుకు సాగిన గొప్ప భర్త. భార్య కోరికని అర్థం చేసుకొని ముందుకు సాగాలి, వచ్చే కష్టం ఏదైనా సరే లోక కళ్యాణం కోసమే అన్నట్లుగా భావిస్తే మనకి భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి తగ్గుతాయి, సర్దుమణుగుతాయి అని ఇక్కడ అర్థం. ఇక సీతాదేవిని రాక్షసుడు ఎత్తుకెళ్తే తన కోసం ఎదురు చూస్తుంది అని తప్పించిపోయి ఎలాగైనా సీతమ్మ వారి కన్నీటిని తుడ్చాలి అని తనకు మించిన ఎన్నో బాధల్ని భరిస్తూ ముందుకు సాగాడు మన రాముడు. అది ఆయనకి ఆ సీతమ్మ తల్లి మీద ఉన్న నమ్మకం. 14 సంవత్సరాలు ఎడబాటైనా సరే ఏనాడు ఒక్క క్షణం కూడా అమ్మవారిపై అనుమానం కానీ, తన కోసం ఎదురు చూస్తుందో లేదో అనే ఆలోచన కూడా రాని ఒక గొప్ప నమ్మకాన్ని కలిగిన, నమ్మకానికి ప్రతిబింబమైన మన సీతారాముడు ఆ సీతమ్మ తల్లిపై ఉన్న నమ్మకం. ఈ నమ్మకాన్ని మనం ప్రతి ఒక్క భర్త వాళ్ళ భార్యపై ఉంచితే ఖచ్చితంగా ప్రతి భార్య వాళ్ళ భర్త కోసం జీవితాంతమే కాదు
జన్మ జన్మలు ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఇంకొక విషయం. ఇక అమ్మవారిపై వస్తున్న మచ్చలన్నీ తూర్చివేయడానికి, తప్పుగా మాట్లాడుతున్న నాలుకలకు అన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్పడానికి తన ప్రాణ సమానమైన భార్యని అగ్నిప్రవేశం చేపించిన, తన పవిత్రతని లోకానికి చాటి చెప్పిన మన సీతారాముడు. పరోక్షంగా ఆయన చేసిన పని అందరి నోళ్లు మూయించడానికి అనే విషయం ఆ తల్లి అర్థం చేసుకుంది. అలాగే తన పవిత్రతని అందరికీ తెలియచేయాలి అనే ఆరాటం రామయ్యలో ఉంది. ఇలా ప్రతి భర్త కూడా తన భార్య యొక్క ఆలోచనల్ని అర్థం చేసుకొని తన యొక్క అర్థాన్ని అందరికీ తెలియచెప్తూ అపార్థాల సైడ్కి వెళ్లకుండా చూసుకోవడం అనేది చాలా మంచి విషయం. ఇక లోక ధర్మం కోసం తను ఒక రాజు కాబట్టి రాజనీతి కోసం, రాజధర్మం కోసం అంతా తానైన తన సీతమ్మ తల్లిని గర్భిణిగా ఉన్నా కూడా అడవుల పాలు చేశాడు. ఇది తనకి ఎంతటి నిందని తెస్తుంది అనే విషయం తనకు తెలుసు. కానీ పెను భారాన్ని గుండెలో దాస్తూ తన రాజధర్మాన్ని, అమ్మవారి సత్యాన్ని నిలబెడుతూ గర్భవతి అయిన ఆ అమ్మని అడవుల పాలు చేశాడు మన జానకి రాముడు. ఏది చేసినా సరే అమ్మవారి గౌరవాన్ని నిలబెట్టడానికి ధర్మాన్ని పాటించాడు, పెను భారాన్ని తనలో మోసాడు. అంతటి ఓపిక మంతుడు మన సీతారాముడు. ప్రతి మగాడికి కూడా ఇలాంటి ఓపిక కుటుంబం విషయంలో ఉంటే ఆ కుటుంబం మంచిగా 10 కాలాల పాటు పేరు పొందుతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి విషయంలోనూ భార్యాభర్తలంటే ఎలా ఉండాలి అనేది తెలియజేశారు మన సీతారాములు. మారిపోతున్న కాలంలో భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు, ఎన్నో అపార్థాలు, ఇంకెన్నో అనుమానాలు, అవమానాలు, ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఒక్కసారి మనం ఈ శ్రీరామనవమికి ఆ రామయ్య తండ్రి సీతాదేవులు భార్యాభర్తలుగా ఒకరినొకరు ఎలా మెదిగారు అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పూర్తి లింక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్కారం.